హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మనము ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అన్నమాట. సర్లే పని త్వరగా అయిపోతే వీడియోస్ ఉన్నాయి కదా ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకుని షెడ్యూల్లో పెట్టి ఉంచుదాము అనుకుని ఇంకా బయట కొంచెం పని ఉంటే అంటే మాకు ఇన్ని రోజులు బోర్ రాలేదు కదా, ఇప్పుడైతే బోర్ వచ్చింది. సో డ్రమ్స్ అన్నీ బయట ఎందుకు బాల్కనీలో తిరగడానికి పాప ఆడుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి అయితే నేను బయట డ్రమ్స్ బకెట్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే నేను బట్టలు వేసాను. బట్టలు వేసి బయట క్లీన్ చేసుకునే లోపలికి మొత్తం వాషింగ్ మిషన్కి అవుటర్ పైప్ ఉంటుంది కదా, సో ఆ పైప్ అయితే ఊసిపోయి మొత్తం వాటర్ అంతా ఇంట్లో ఇలా అయిపోయింది. ఇంకా నేను చూసుకోలేదు, అక్కడికి అనుకున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేసి వద్దాము, ఒకసారి అలాగే లీక్ అయిపోయింది కదా అనుకున్నాను. కానీ మళ్ళీ ఇక పనిలో పడి నేను ఆ విషయం మర్చిపోయాను అనమాట. ఇంకా డ్రమ్స్ అన్నీ కడిగేసినాక చూసేసరికి లోపలికి వచ్చి మొత్తం కిందున్న బట్టలు సామాన్లు మొత్తం రూమ్ అంతా వాటర్ వాటర్ అయిపోయింది. ఇక చేసేది ఏముంది, మళ్ళీ దీన్ని అంతా క్లీన్ చేసుకోవాలని చెప్పి అయితే నేను ఇంక ఈ విధంగా అయితే నానా తిప్పల పడైతే రూమ్ని అయితే క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మొత్తం వాటర్ నిండిపోయింది, ఇంకా కింద పైన మొత్తం తడిచిపోయినాయి అన్నమాట. పాప బట్టలు నేను బాస్కెట్లో పెట్టి మంచం కింద పెడతాను. ఇంకా తను తీసేస్తూ ఉంటుంది అస్తమానం మడత వేసినాకేనని చెప్పేసి కింద పెడతాను. సో అవి నానిపోయినాయి. ఇంకా వాడని సామానం ఉంటే అవి కూడా బాస్కెట్లో వేసి టబ్లో వేసి మంచం కింద పెడతాను అనమాట. టబ్ మొత్తం అన్నీ తడిచిపోయినాయి. ఇక సర్లే అని చెప్పేసి అవన్నీ తీసేసి ఇక పాప బట్టలు అవన్నీ మళ్ళీ పిండనమాట. మళ్ళీ పిండేసి మళ్ళీ బట్టలు ఆరబెట్టి ఇంకా సామాన్లు కూడా మంచిగా క్లీన్ చేసి అవి కూడా పైన ఆరబెట్టేసాను. ఇంకా మనం అనుకుంటాం ఈరోజు పని త్వరగా అయిపోతుందిలే అని అనుకున్నాను, కానీ అంతకన్నా ఎక్కువ డబుల్ పని అన్నది నాకు యాడ్ అయిందన్నమాట. ఇంకా సర్లే ఇంకా చేసేదేముంది, మన పొరపాటే కదా, ఒకసారి చెక్ చేసుకోలేదు కదా, అది నా పొరపాటానికి ఇంకా సరిపెట్టుకుని ఇంకేదైతే ఏంటి ఈ విధంగా వాటర్ రావడం వల్ల కూడా రూమ్ అన్నది డీప్ క్లీనింగ్ కూడా అయిపోయినట్టు అవుతుందని చెప్పేసి అయితే ఇక మొత్తము అన్నీ తీసేసి ఇక డీప్ క్లీనింగ్ మంచిగా చేసేసుకున్నాను అనమాట. ఒకవేళ చెడు జరిగినా కానీ అందులో కూడా మంచిగా ఉందన్నమాట. రూమ్ మొత్తగా సాఫ్ అయిపోతుంది. మనం మాపు వేసినా కానీ కొంచెం ఏదో క్లీన్ అవ్వలేనట్టు అనిపిస్తుంది నాకు. ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసినట్టయితే రూమ్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అది నాకు ఇది క్లీన్ చేసినాక తెలిసిందన్నమాట. కానీ అలాగని ప్రతిసారి ఇలాగే జరగాలనుకోం కదా, ఏదనుకోకుండా అలా జరిగిపోయింది. ఇంకా ఈ విధంగా అయితే నేను నాన్న తిప్పలు పడి చాలా వాటర్ అండి, మొత్తం మన వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు మొత్తం అవ్వడానికి ఎంత వాటర్ అయితే తీసుకుంటుందో అంత వాటర్ మొత్తం రూమ్లో నిండిపోయింది అన్నమాట. నేను ఇంకా బయట పనిలో పడైతే వీటిని పట్టించుకోలేదు, అయిపోద్ది కదా తర్వాత బట్టలు తీసుకుందామని వచ్చేసరికి అయితే ఈ విధంగా జరిగింది. చాలా వాటర్ అన్నమాట. ఈ విధంగా అయితే క్లాత్తో ఇలా మ్యాటలతో ఈ విధంగా పిండి చాలా టైం పట్టేసింది నాకు. ఇంచుమించు 1.5 hour పట్టిందన్నమాట. వాటర్ క్లీన్ చేసి మళ్ళీ తర్వాత మాపులు వేసి చాలా టైం అన్నది పట్టేసింది. ఇంకా చూసినారా సామాన్లు అన్నీ కదా, టబ్లో కూడా మొత్తం అన్నీ కిందకి, టబ్లో సామానం అయితే తడవలేదులే కానీ ఇంకా పాప బట్టలు అనేవి కూడా బాగా తడిచిపోయినవి. అది జాలీ బాస్కెట్లో పెట్టారనమాట, దానివల్ల మొత్తం తడిచిపోయినవి. ఇప్పుడు ఈ ఒక్క వాషింగ్ మిషన్కే ఇంత వాటర్కే మా రూమ్ ఈ విధంగా అయిపోయిందంటే ఇంకా విజయవాడ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుందన్నమాట. అంత వరదను నీరు, మురికి నీరు, చెత్త చెదరం అన్నీ వచ్చి ఇంకా రూముల్లో ఉండిపోతే పాపం ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారు ఏంటో కానీ తెలుసుకుంటేనే భయం వేస్తుంది. మనం ఈ కొంచెం నీట్గా ఉన్న వాటర్తోనే క్లీన్ చేయడానికి మనకి టైం పట్టినాయి. ఇంకా వాళ్ళైతే ఆ మురికి వాటర్తో మొత్తం బురద ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారో అని చాలా అనిపించింది నాకైతే. ఆ రోజు చాలా బాధ కూడా అనిపించింది. ఈ కొంచెము దానికే నేను ఇలా అయిపోయినాను, ఇంత టైం పట్టింది అనుకుంటున్నాం. మరింత బురద వాటర్ వచ్చేసి ఇంటి నిండా పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు, అంత బురద వాటరు మొత్తం చెత్త చెదరం అన్నీ వచ్చింది. ఇంక వీళ్ళు ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారో ఏంటో అని నాకైతే చాలా బాధ అనిపించింది అన్నమాట. ఏదైనా సరే మనం అనుభవిస్తే తెలియదు అంటారు కదా, ఆ విధంగా అయిందన్నమాట. ఇంకా విజయవాడలోకి ఏం చేస్తున్నారు ఏంటో కానీ చాలా బూడిద వచ్చేసింది అన్నమాట ఇంట్లోకి. ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నారు ఏంటో, మనం ఎంతలా క్లీన్ చేసినా ఆ బూడిద అనేది ఎక్కడో దగ్గర ఉండిపోద్ది అన్నమాట. కానీ పిల్లలు ఉన్న ఇంట్లో చాలా జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. నాకు ఈ విధంగా జరిగింది. ఇక ఈ విధంగా జరిగినాక నేను మొత్తం క్లీన్ చేసుకుని ఇంకా మళ్ళీ అన్నీ ఎలా ఉన్నాయి అవన్నీ మళ్ళీ సర్దుకోవడానికి అయితే నాకు
చాలా టైం పట్టింది. ఈలోపు పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి కూడా నాకు టైం అయిపోయిందన్నమాట. త్వరగా చాలా స్పీడ్గా అనేది నేను పని చేసుకుని ఇంకా పాపను తీసుకురావడానికి అయితే రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళనమాట. ఇంకా మాపు కూడా వేయాలి కదా. మళ్ళీ లాస్ట్ అంతా వాటర్ అంతా తీసేసినాక మళ్ళీ మంచి వాటర్తో లైజర్ లిక్విడ్ వేసి మళ్ళీ మంచిగా మాపు వేసేసుకున్నాను. ఇదంతా పాపను తీసుకురాకముందే చేసుకోవాలి. ఎందుకంటే పాప వచ్చాక అయితే ఇక పాప అయితే వాటర్లోనే ఎక్కువ వాడుతూ ఉంటుంది. ఇంకా అటు ఇటు జారి ఎక్కడ పడిపోద్ది అని చెప్పి పాపను తీసుకురావడానికి ముందే త్వరగా ఈ పనిని క్లీన్ చేసుకుని అయితే నేను ఇంకా వెళ్ళైతే పాపను తీసుకొచ్చేసాను. చాలా టైం అన్నది పెట్టేసింది నాకు ఇది చేయడానికి. ఎందుకంటే ఇంత వాటర్ కదా. పోనీ మాకైతే పక్కన జాలి కూడా లేదు. అటు తుడిచేస్తే కిందకి వెళ్ళిపోవడానికి మొత్తం మాపు వేసుకోవడానికే ఉంటుంది. ఇక మాపు వేసుకోవాలి కానీ ఇలా వాటర్ వేసి కడగడానికి ఉండదు అన్నమాట. ఇంకా మాపు ద్వారానే ఇంకా మొత్తము రూమ్స్ అన్నీ ఈ విధంగా మేము మాపు పెట్టుకోవాలి కానీ వాటర్ వేసి కడగడానికి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అందుకని ఇంకంత వాటర్ని ఈ విధంగానే క్లీన్ చేసుకున్నాను నేను. టైం అయితే పెట్టినా కానీ క్లీన్ అయితే మంచిగా అయిపోయింది రూమ్ మొత్తము. తర్వాత మళ్ళీ ఇంక ఈ బెడ్షీట్లు ఇవన్నీ వాటిని కూడా మళ్ళీ పిండేసి మంచిగా అన్నట్లు మళ్ళీ మంచిగా సర్దుకోవడానికి చాలా టైం పట్టింది. ఇక ఆ రోజునైతే అసలు ఖాళీ లేదు. ఇంకా పాపను తీసుకొచ్చాక మళ్ళీ పాపకి హోంవర్క్ ఇంకా ఇంట్లో పని అన్నది చెప్పనవసరం లేదు కదా. ఇదైతే మనం అనుకోకుండా జరిగిన పని కాబట్టి ఇంకా ఎక్కువ టైం పెట్టేసింది నాకు చేసుకోవడానికి. ఇంకా మాపు అన్నీ వేసేసినాక అన్నీ ఆరబెట్టేసి ఇంకా బయట ఉన్న సామాన్లన్నీ మళ్ళీ శుభ్రంగా సోప్ వేసి కడిగేసి మళ్ళీ పైన మేడపైకి పెట్టుకెళ్ళి అయితే పెట్టేశాను. మళ్ళీ కింద అయితే త్వరగా ఆరవు కదని చెప్పేసి అయితే మేడపైన ఎండ ఉంటే ఎండలో వేసేసాను అనమాట. ఈ విధంగా జరిగింది నాకు. ఒక్కొక్కసారి మనం దాని పని అదే చేసుకుంటుంది అని వదిలేస్తే ఈ విధంగానే మనకి డబుల్ పని చెప్తాయి మాట మిషన్లు అన్నా ఏవైనా సరే. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉండాలి. అసలు ఆ పైపు లీక్ అవుతుంది కానీ ఇంతలా జరుగుతుంది అనుకోలేదు అన్నమాట నేను. ఇంకైతే ఆ రోజున ఇంకా మిషన్ కూడా మంచిగా క్లీన్ చేసి ఆ పైప్ తీసేసి మళ్ళీ పైప్ కూడా నేనే మార్చేసుకుని ఇంకా ఆ మిషన్ పెట్టేసి ఇంకా మొత్తం అన్నీ మంచిగా సర్దేసుకున్నాను ఆ రోజున మొత్తము. ఇంట్లో పని సరిపోయింది. బాగా టైట్ కూడా అయిపోయినాను. ఎక్కువ పని అయిపోయింది. నేను ఇంట్లో ఏదైనా క్లీనింగ్ చేయాలనుకున్నప్పుడు రోజు కొంచెం పని పెట్టుకుని క్లీన్ చేసుకుంటాం అన్నమాట. అంతా ఒకే రోజు క్లీన్ చేస్తే మనము టైర్డ్ అయిపోతాము. అలాగే మనకి ఇంకా కొన్ని రోజు చేయవలసిన పనులు కూడా పెండింగ్ అయిపోతాయి కదా. అంటే పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి హోంవర్క్ చేయించడం అవన్నీ మనం బిజీగా ఉన్నామని చెప్పేసి పక్కన పెట్టేద్దాం. నేను అలా కాకుండా రోజుకి ఒక పని అనేది చేసుకుంటూ ఉంటాను. అలా కొంచెం చేసుకుంటే మనకి చేసుకున్నట్టు అనిపించదు. మనము టైర్డ్ అవ్వము. మన రూమ్ కూడా క్లీన్ అయిపోద్ది అన్నమాట. కానీ ఈరోజైతే అనుకోని పని కాబట్టి ఇది నాకు చాలా టైమే పెట్టేసింది. ఇంకా తప్పదు కదా. ఎంత టైం పెట్టినా కానీ మనం ఇల్లు నీట్గా ఉంచుకోవాలి కాబట్టి మంచిగా క్లీన్ చేసుకుని అన్నీ మళ్ళీ నీట్గా సర్దేసుకునేటప్పటికి నాకు ఈవినింగ్ 5 అలాగ అయిపోయింది. ఇంకా నుంచి మళ్ళీ పాపకి వర్క్ చేయడము అలాగే నైట్కి కావాల్సిన వంట అవన్నీ చూసుకోవడము చాలా టైర్డ్ అయిపోయింది అన్నమాట. ఆ రోజు అనుకోకుండా జరిగిన పని కదా ఇది. ఆ విధంగా జరిగిందన్నమాట. ఇక పైకి అయితే తీసుకెళ్ళి సామాన్లన్నీ ఆరబెట్టేసినాక మళ్ళీ వాటిలన్నీ తీసుకొచ్చి మళ్ళీ వాటిని అమర్చేసి మళ్ళీ వాటిలో ఉన్న ప్లేస్లో వాటిలో పెట్టేసాను. అందుకే ఇటువంటి మిషన్లు వేసినప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి. మధ్యలో వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నాకైతే ఈ విధంగా జరిగింది. ఆ వీడియోని మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.